ధనస్సు వారికి ప్రస్తుతం కాల్సర్ప యోగంలో గ్రహాలన్నీ ఉంటూ అందులో ముఖ్యంగా మీ యొక్క లగ్నము లేదా రాశి నుంచి మూడో భావంలో రాహు. ఈ యొక్క రాహు మూడులో ఉంటే తొమ్మిదిలో కేతు ఉన్నాడు. నవంబర్ 25వ తేదీ నుంచి రాహుకేతులు మారుతారు. అయితే ఈ కాలసర్ప యోగంలో ఈ గ్రహాలన్నీ దేశ గోచారంలో ఉన్నప్పుడు అంటే గోచారంలో ఉన్నప్పుడు మీకు కలిగే ఫలితాలు ఏమిటి? అందులో ముఖ్యంగా కేతువుని దాటుకుంటూ మనకి ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 మధ్యలో రవి కేతువులు కలిసి ఉంటూ సెప్టెంబర్ 15 తర్వాత మారిపోతున్నాడు. రవి బయటకు వస్తున్నాడు ఆ కాలసర్ప యోగం నుంచి. అదేవిధంగా నవంబర్ 1వ తేదీ నుంచి 25వ తేదీ వరకు గురుకేతువులు కలిసి ఉంటూ 25వ తేదీకేమో ఆయన కేతు అష్టమంలోకి వెళ్ళిపోవడము, గురువు అక్కడే ఉంటూ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వక్రించి వెనక్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ యొక్క గ్రహస్థితి మూలంగా మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి? ఏ దేవత ఆరాధన చేయాలి? ఎటువంటి విషయాల పట్ల మీ జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే మీకు ఈ కేతు 9లోని రాహు 3లో ఉన్నాడో, 3లో ఉండేటువంటి రాహు చాలా మంచివాడు. ఏ విషయాలకండి అంటే మనకు చూడండి, ఏ పని చేయాలన్నా మనకి ధైర్యం కావాలి. ధైర్యే సహజ లక్ష్మి అంటూ ఉంటాం. ఆ యొక్క ధైర్యాన్ని మీరు ఏదైతే ఫ్రూట్స్ పొందాలో, పలానా పని చేస్తే పలానా రిజల్ట్ వస్తుందని ఉంటుంది మనకి. అలా మీరు ధైర్యంగా చేయడం వల్ల లాభము లబ్ధి పొందడానికి ఇక్కడ మీ యొక్క రాహు అనుకూలిస్తున్నాడు. ఇక రెండవ విషయం ఏమిటంటే కేతు 9లో ఉన్నందుకు వీలైనంత మట్టుకు మీరు సూర్యాలయాలకి, క్షేత్రాలకి, ప్రధానంగా సూర్యక్షేత్రాలకి అరసవెల్లి, కోనార్క్ ఇలా ఉన్నాయి. సూర్యక్షేత్రాలకి, గణపతి క్షేత్రాలకి, కాణిపాకం కానీ ఇంకా గణపతి క్షేత్రాలు ఏమైనా మీకు తెలిసిన ఉంటే కూడా వెళ్ళొచ్చు. తద్వారా ఏమవుతుందంటే ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం అనేటువంటిది తగ్గుతుంది మీకు. ఇక ఈ రాహువు మనకి నవంబర్ 25వ తేదీ నుంచి రెండవ భావంలోకి వస్తున్నాడు, ధనభావంలోకి. ధనస్థానంలోకి ఎప్పుడైతే రాహు వస్తాడో అక్కడి నుంచి మీకు ఉద్యోగంలో నైట్ డ్యూటీస్ చేయడము, సాఫ్ట్వేర్ రంగాల్లోకి వెళ్ళడం, ఏఐ రంగాల్లోకి వెళ్ళడము, ఉద్యోగంలో ముఖ్యంగా ఇక్కడే కాకుండా విదేశీ ఉద్యోగ అవకాశాలు రావడం అనేటువంటిది నవంబర్ 25వ తేదీ నుంచి మీకు పెరగనుంది చెప్పాలంటే. రాహు మారుతున్నాడు, రెండో భావంలోకి వస్తున్నాడు కాబట్టి. అయితే ఈ కేతువుతో రవి ఎప్పుడైతే ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 మాసంలో కలిసి ఉంటాడో, గతంలో కొన్ని బ్యాంకింగ్ రంగాలకు సంబంధించింది తండ్రులు గురువులతో ఏర్పడినటువంటి కొన్ని మిస్కమ్యూనికేషన్స్ అనుకోండి, ఇటువంటివన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ కేతువు అష్టమంలో భాగ్యంలో ఉంటూ అష్టమంలోకి మారుతాడు కాబట్టి 25 నవంబర్ నుంచి మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో జల సంబంధించి అంటే జలాల్లోకి వెళ్ళి స్నానం చేయడం కానీ, లేకపోతే మనకి జల అంటే ప్రయాణాలు చేస్తుంటాం జలంలో, స్టీమర్స్లోని, బోట్లోని, అలా జలాల్లో ప్రయాణం చేసేటువంటి అంశాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ పుణ్యక్షేత్ర దర్శనాలకి భాగ్యాధిపతి భాగ్యంలోకి రవికేతువులు కలిసి ఉంటున్నారు. ఎప్పుడు ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 మధ్యలో ఒకసారి, మరలా గురుకేతువులు నవంబర్ 1 నుంచి నవంబర్ 25వ తేదీ వరకు గురుకేతువులు కలిసి ఉంటారు. కాబట్టి ఈ సమయంలో మీరు కనుక ఏదైనా క్షేత్రానికి కనుక వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు అనేవి మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, ఈ రాహుకేతువులు కాల్సర్ప యోగాన్ని జన్మజాతకంలో కనుక ఉన్నట్లయితే ఏమి పట్టించుకోకండి, గోచారంలో ఉన్నప్పుడే అది దేశకాల పరిస్థితుల మీద మనుషుల్ని చూపిస్తుంది అని కదా. చాలా ఉదాహరణలు కూడా చెప్పాను. చిరంజీవి గారు పెద్ద పెద్ద ఇప్పుడు ఒక దాదాపుగా 170 మంది ప్రెసిడెంట్ల జాతకాల్లో కాల్సర్ప యోగం ఉంది అని. ఇది జన్మజాతకంలో ఉంటే మనందరం ఏంటంటే కాల్సర్ప యోగం ఉంది, జీవితం ఏమైపోతుందేమో అనుకుంటూ ఉంటాం. మెగాస్టార్ చిరంజీవి కూడా ఉందని చాలాసార్లు చెప్పాను. కాబట్టి ఇది ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే నేను మీకు, గోచారంలో కాల్సర్ప యోగం రావడం వేరు, జన్మజాతకానికి రావడం వేరు. గోచారంలో వచ్చినప్పుడు జన్మజాతకం మీద కొంత పర్సెంట్ పడుతుంది, ఒక 10 to 15%. దేశకాల పరిస్థితుల మీద 85% పడుతుంది దాని ఎఫెక్ట్ అనేది. అందుకే మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ యుద్ధాలు అనుకోండి, ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ గ్రహాలన్నీ కూడా ఈ కాల్సర్ప యోగంలోకి వస్తున్నాయో, దీని గురించి మీరు ఏం భయపడకండి. ఇది ఓన్లీ 10 to 15%. నేను చెప్పిన రెమెడీ చేసుకుంటే సరిపోతుంది, ఏది పర్సనల్ చార్ట్ విషయంలో. కానీ దేశకాల పరిస్థితుల్లో దీని యొక్క ప్రభావం ఉంటుంది. మరియు ఇది కాకుండా సర్పదోషం అంటారు, అది వేరు. కాలసర్పదోషం లాగా గ్రహాలన్నీ, అసలు కాలసర్పదోషం అంటే ఏంటి, రాహు కేతు 180 degrees ఒకదాని కూడా ఆపోజిట్ లో ఉండగా గ్రహాలన్నీ చంద్రుడితో సైతం అన్ని గ్రహాలు ఒకవైపు వచ్చేసేయాలి, వన్ సైడ్ మొత్తం ఖాళీగా ఉండాలి.
అలా లేకుండా కూడా కొంతమంది ఒక గ్రహం 2 గ్రహాలు బయటన మీకు కాలసర్ప యోగం ఉంది, దోషం ఉందని భయపెడుతూ ఉంటారు. అటువంటివి పట్టించుకోకండి దయచేసి. ఒకవేళ మీకు అంతగా కాలసర్ప యోగం ఉందని భయం వేస్తూ ఉన్నట్లయితే చక్కగా మీరు కాళహస్తికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని అక్కడ రాహుకేతు పూజ చేసుకోండి. లేదా మీ ఇంటికి దగ్గరలో రావి చెట్టు కింద సర్పాలు ప్రతిష్ఠ చేసిన ఉన్నట్లయితే వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్ వేయండి, సరిపోతుంది. అయితే ఈ నార్మల్ సర్పదోషాలు ఏమిటి చూసుకున్నట్లయితే శనికేతువులు సర్పదోషం కలిసి ఉంటాయి. దీనికి ఏం చేయాలి పరిహారం కూడా చెప్తాను. కుజరాహువులు, శుక్రకేతువులు, రవిరాహువులు, శని రవి, కుజాబుధ, అదేవిధంగా బుధుడు కేతు అది స్వల్పమే, పెద్ద కాదు. ఈ రకంగా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. చంద్రుడు రాహు, అదేవిధంగా శని రాహు, స్థపత యోగం కూడా అంటూ, స్థపత దోషం అని కూడా అంటూ ఉంటారు, యోగము దోషం రెండు అంటూ ఉంటారు. ఈ రకంగా ఇది కూడా ఇస్తుంది. ఇది సర్పదోష సంబంధించిన కాంబినేషన్స్. దీనికి ఏం చేయాలి అంటే మీకు దగ్గరలో ఇప్పుడు ఆలయాల్లో చూడండి రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టు కిందని సర్ప ప్రతిష్ఠ చేసి ఉంటాయి. అక్కడికి వెళ్ళి వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపిన నీటిని అభిషేకంగా వేసి ఒక 11 ప్రదక్షిణాలు కానీ 21 కానీ 41 కానీ చేసి ఆలయంలో ఒక 5 నిమిషాలు కూర్చోండి. మీకు ఆ దోషం ఏదైతే ఉందో తొలగిపోతుంది. అందరూ చేయవలసింది, ఎందుకంటే కాలసర్ప యోగంలో గ్రహాలన్నీ ఉన్నాయి కాబట్టి. ఇక మరొక విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు మనం ఏదో అయిపోతుందని కాదు, ఆ యొక్క విషయంలో ఎటువంటి విషయం అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అని. ఉదాహరణకి శనికేతువులు ఉన్నారు. మీరు వ్యాపారంలో మీ కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాలి ఉద్యోగం కంటే కూడా. ఉద్యోగంలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే అంత పెద్దగా కలిసి రాదు, ఉద్యోగం కూడా చేయబుద్ధి అవ్వదు ఈ కాంబినేషన్ ఉన్నది. కుజరాహులు ఉన్నారనుకోండి మీ జాతకంలో, వాహనం మీద వెళ్ళినప్పుడు ఎక్కువ స్పీడ్గా వెళ్ళకూడదు, అంటే సర్పదోషం ఆ రూపంలో అటాక్ చేస్తూ ఉంటుంది. చంద్రరాహులు ఉన్నారు, నీటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అతి మంచితనంతో నమ్మి ఎవరికైనా మనీ ఇవ్వడం ద్వారా, అది ముఖ్యంగా ధనస్థానంలో ఉంటే ధనం మోసపోవడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా కుజబుద్ధులు ఉన్నారు, మనకు ఒక్కొక్కసారి అవతల వాళ్ళతో మనకి ఎటువంటి పని ఉంది, రిలేషన్ ఉంది, ఏమి తెలుసుకోకుండా ఆర్గ్యూ చేస్తూ ఉంటాం. ఆర్గ్యుమెంట్ జోలికి వెళ్లకుండా ఉండగలిగితే మీకు ఈ సర్పదోషం అనేటువంటిది ఇబ్బందిని ఇవ్వదు, గుర్తుపెట్టుకోండి. అలాగే శుక్రకేతువులు, అమ్మవారి ఆరాధన చేస్తే ఈ దోషం పోతుంది, సర్ప ఆరాధన చేస్తే పోతుంది, లేదా సర్ప ప్రతిష్ఠ చేసినా సరే పోతుంది. వీటన్నిటికీ కూడా సర్ప ప్రతిష్ఠ చేయాల్సిందే. అయితే ఇక్కడ రాహుతోని కేతుతోని కాంబినేషన్ కనుక ఉన్నట్లయితే మరింత ఎక్కువగా ఉంటుంది ప్రబలంగా. అదేవిధంగా రాహు మేషరాశిలోని లేదా సింహరాశి వృశ్చిక రాశిలో ఉన్న సర్పదోషంగా చెప్తూ ఉంటారు. సింహరాశిలో ఉంటే పితృదోషంగా చెప్తూ ఉంటారు. రాహు కానీ శని కానీ కలిసి ఉంటే ఇంకెక్కువ పితృదోషంగా చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు అటువంటి పితృదోషాలు ఉన్నా కూడా స్త్రీ జననం జరిగితే దోషం పోతుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జంప్షన్ అనేటువంటిది ఉంది. ఏమి చేస్తే ఏమి క్లియర్ అవుతుంది, లైఫ్లో ఎటువంటి మలుపు తిరిగినప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటిది. రవిరాహుల కాంబినేషన్ ఉన్నప్పుడు ఎక్కువగా ఈ ఫుడ్ విషయంలో జాగ్రత్త పడాలి. అంటే మనం తీసుకునేటువంటి ఫుడ్ ఎలాంటివి తీసుకుంటున్నాం, ఎందుకంటే ఇది డైజెషన్ సిస్టమ్ని పాడు చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది ఆ దోషం అనేటువంటిది. ఆ రకంగా శని ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క ఫలితాలను ఇవ్వడం. శని రాహువులు అంటే ఇదేంటంటే శని రాహువులు ఉన్నప్పుడు చిన్న స్టేజ్ నుంచి ఎదుగుతూ ఉంటాడు, పట్టుదలతో వెళ్తూ ఉన్నట్లయితే బాగుంటుంది, కానీ జాబ్లోనే ఎక్కువగా ఇక్కడ సక్సెస్ అవుతూ ఉంటారు. ఈ రకంగా సర్పదోషం అంటే మీది ఏదైనా ఒక గ్రహం కేతువు కలిసి ఉన్నప్పుడు ఆ పర్టికులర్ మహాదశల్లో, ఆ అంతర్దశల్లో ఎక్కువగా సర్ప సంబంధించినవి చేసుకోవాలి. ఇందులో ఏమండి నాకు అంత స్తోమత లేదు, సర్పప్రతిష్ఠ చేయలేను, మాకు దగ్గరలో ఆలయాలు కూడా లేవు అన్నప్పుడు గరుడ పురాణం గనక చదివినా విన్నా మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు మీకు చదవలేరు, యూట్యూబ్లోకి వెళ్ళి సామవేదం గారితో ఇంకెవరితో మంచి మంచి ప్రవచకులు ఉన్నారు, వారిది కనుక మీరు తీసుకుని గరుడ పురాణం విన్నా కూడా ఈ సర్పదోషం అనేటువంటి తొలగిపోతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ దేశకాల పరిస్థితుల వల్ల కూడా ఇక్కడ ఎప్పుడైతే ఈ కాలసర్ప యోగంలో ఉన్నాయో విపరీతమైన వర్షాలు, జల ప్రళయాలు, వైరస్లు, మరియు అదేవిధంగా ఈ నోట్ల రద్దు, ఈ కరెన్సీ రూపు మారడం, రద్దు కంటే కూడా చెప్పాలంటే కరెన్సీ రూపు మారడం, డిజిటలైజ్డ్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం, కోర్టు కొన్ని కొన్ని విషయాల్లో అసలు ఏమిటి, అసలు ఇట్లాంటి తీర్పులు ఇస్తుంది ఏంటి అని ఆశ్చర్యపోయేటువంటివి కొన్ని. ఎలా అంటే మనకి రిజర్వేషన్స్ కూడా మార్పు రావడం అనేటువంటిది జరగనుంది. ఎందుకంటే కాలంలో ఎప్పుడూ చూడనటువంటి కాంబినేషన్స్ వస్తున్నాయి, అందుకని ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. బికాస్ ఆఫ్ ఇక్కడ ఈ కేతు ఎప్పుడైతే పంచమ స్థానంలో ఉన్నాడో ఈ సంవత్సరానికి రాజు గురువు అవుతున్నాడు, కేతుతో కలుస్తున్నాడు. కాబట్టి మన యొక్క ఏవైతే మనం రాసుకున్న రాజ్యాంగంలో అనేకమైనటువంటి మార్పులు జరగనున్నాయి. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో
మనం ఏవైతే పెట్టుకున్నామో కొన్ని కొన్ని ఆర్టికల్స్ అవన్నీ కూడా చాలా మటుకు ప్రక్షాళన జరిగేటువంటి యోగాన్ని ఈ రాహుకేతువులు, గురువు, రవి వీళ్ళందరూ ఇవ్వబోతున్నారు. శ్రీమాత్రే నమః.